హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గర్స్ మా ఛానల్. ఈరోజు మనం నవోదయకి ఎంతగానో ఉపయోగపడే పెరిమీటర్, ఏరియా అండ్ వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ యొక్క ఫుల్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. అదేవిధంగా ఆ వీడియో ఖచ్చితంగా సైనిక్ స్కూల్ కూడా చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న జూమ్ క్లాసెస్ అనేవి మీకు జనవరి 12 నుండి స్టార్ట్ అవుతుందండి. జనవరి 12 నుండి 12, 13, 14, 15, 16. సో ఈ 5 రోజులు కూడా మీకు మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు, అంటే రోజుకి 2 క్లాసులు చెప్పున మొత్తం 10 క్లాసులు అనేవి మీకు జరగబోతున్నాయి. ఈ 10 క్లాసులు ఏంటంటే మీకు 1000 బిట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కనుక మీకు ఎవరికైనా సరే 1000 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే లైవ్లో, సో మీరు ఏవైనా డౌట్స్ ఉన్నా సరే వెంటనే మీరు అడగొచ్చు అనమాట. సో అటువంటి క్లాసెస్ కావాలంటే కిందన స్క్రోలింగ్ అవుతున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేసుకోండి. ఓన్లీ 100 మందికి మాత్రమే అవకాశం, ఎందుకంటే జూమ్ క్లాస్లోని 100 మాత్రమే అలో చేస్తారు. సో 100 తర్వాత ఎవరిని కూడా అలో చేయడానికి అవ్వదు. సో నాతో కలిపి 100 మంది కనుక అంటే మీరు 99 మాత్రమే అవకాశం కనుక సో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. పెరిమీటర్, ఏరియా అండ్ వాల్యూమ్. సో పెరిమీటర్ అంటే ఏంటి, ఏరియా అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్, క్లోజ్డ్ ఫిగర్. A figure which is formed by line segments is called closed figure. సో మీ అందరికీ తెలుసు. సో పాలిగన్ అనేది క్లోజ్డ్ ఫిగర్. ఏ పాలిగన్ విత్ 4 sides, ఏ పాలిగన్ విత్ 4 sides is called quadrilateral. అది కూడా తెలుసు. అంటే ఏంటి క్లోజ్డ్ ఫిగర్ అంటే ఏంటి? సో ఇట్ షుడ్ బి క్లోజ్డ్, ఎయిదర్ ఇట్ ఈస్ లైన్ సెగ్మెంట్స్ ఆర్ కర్వ్డ్ లైన్స్. అంటే ఆ ఫిగర్ అనేది క్లోజ్గా ఉండాలి. అది లైన్ సెగ్మెంట్స్ అయినా పర్లేదు, లేదంటే కర్వ్స్ అయినా పర్లేదు అనమాట. సో ఈ క్లోజ్డ్ ఫిగర్స్కి మాత్రమే మనకి పెరిమీటర్స్ ఉంటాయి. ఓపెన్ ఫిగర్స్కి పెరిమీటర్స్ ఉంటాయి, కానీ మనకి ఏంటంటే అది ఎండ్ అయిపోద్ది. కానీ మనం జనరల్గా పెరిమీటర్స్ దేనికి చూస్తాము? క్లోజ్డ్ ఫిగర్. అంటే ఇప్పుడు దీని పెరిమీటర్ కావాలంటే ఈ సైడ్ని ఇవన్నీ కూడా మనం స్కేల్తో మెజర్మెంట్ చేసేవన్నీ యాడ్ చేస్తే అప్పుడు ఈ క్లోజ్డ్ ఫిగర్ యొక్క పెరిమీటర్ వస్తుంది. అంటే పెరిమీటర్ అంటే ఏంటి? ద సమ్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ ఈస్ కాల్డ్ పెరిమీటర్. ద సమ్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. సో ఒక క్లోజ్డ్ ఫిగర్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయో ఆ సైడ్స్ మొత్తం యాడ్ చేస్తే మనకు వచ్చేది పెరిమీటర్. ద సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ఏ క్లోజ్డ్ ఫిగర్ ఈస్ కాల్డ్ పెరిమీటర్. ఇది క్వాడ్రిలేటరల్ పెరిమీటర్, ఇది స్క్వేర్ పెరిమీటర్, ఇది రెక్టాంగిల్ పెరిమీటర్. అలాగా మనం ఏది డ్రా చేస్తే ఆ డయాగ్రామ్ యొక్క పెరిమీటర్ వస్తుంది. ఇది ట్రయాంగిల్ పెరిమీటర్. సో ద సమ్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఆఫ్ ది స్క్వేర్ ఈస్ కాల్డ్ పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్. ద సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ కాల్డ్ పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. ద సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. అంటే మీకు పెరిమీటర్ అంటే అర్థమైంది. ఏమర్థమైంది? ఒక క్లోజ్డ్ ఫిగర్కి ఉండే సైడ్స్ని అన్నీ కూడా మెజర్ చేసి యాడ్ చేస్తే దాన్ని మనం ఆ క్లోజ్డ్ ఫిగర్ యొక్క పెరిమీటర్ అంటారని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. నెక్స్ట్, ఏరియా. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ మై హ్యాండ్. సో వాట్ ఐ ఆక్యుపైడ్ ఇన్ దిస్ బోర్డ్, దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ మై హ్యాండ్. సో బోర్డు మీద నేను ఏదైతే ప్లేస్ని ఆక్రమించానో దాన్ని ఏరియా ఆఫ్ మై హ్యాండ్ అంటారు. ఈ హ్యాండ్ ఎంతో అంత. అదేవిధంగా ఈ స్క్వేర్ అనేది ఈ బోర్డు మీద ఎంత ఆక్యుపై చేస్తుంది ఈ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఏ క్లోజ్డ్ ఫిగర్ which is occupied by some place in a plane, that is called area of the closed figure. The area which is occupied by a closed figure is called area of that closed figure. ఏ ఫిగర్ అయితే ఏరియాని ఆక్యుపై చేస్తుందో, ప్లేస్ని ఆక్యుపై చేస్తుందో దాన్ని ఆ ఫిగర్ యొక్క ఏరియా అంటారు. దీన్ని ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటారు. దీన్ని ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంటారు. దీన్ని ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటారు. అయితే ఈ ఏరియా అనేది 2 రకాలుగా ఉంటుంది. ఇవి ప్లెయిన్ ఫిగర్స్. అంటే దీనికి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటాయి. అంటే 2 dimensions ఉంటాయి. లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉండదు. సో ఇలాంటి వాటిని మనం ఏంటంటే 2 dimensional ఫిగర్స్ అంటారు. మరి 3 dimensional ఫిగర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ ఆడుకునే క్యూబ్ ఆడతాం కదా, ఇలా తిప్పి ఇలా తిప్పుతాం.
దానికి లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ కూడా ఉంటుంది. సో లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, అంటే లెంత్ అంటే ఇలాగా, బ్రెడ్త్ అంటే ఇలాగా, హైట్ కూడా ఉంటుంది. సో దానికి మనకి 2 ఏరియాస్ ఉంటాయి. లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ అంటే చుట్టూ, అంటే చుట్టూ ఉండే ఏరియా. ఏదైనా ఒక వస్తువు తీసుకొని దాని చుట్టూ ఉండే ఏరియాని మీరు చూసారనుకోండి, కొలిచారనుకోండి, దాన్ని లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. అలా కాకుండా దాని కిందన పైన కూడా మీరు ఏరియా తీసుకున్నారనుకోండి, దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. అంటే ఒక వస్తువుకి చుట్టూ ఉండే ఏరియాని లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. టోటల్ మొత్తం, సో కింద పైన మొత్తం ఎక్కడ కూడా వదలకుండా మీరు ఏరియా ఫైండ్ చేశారనుకోండి, దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. సో ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా దేనికి ఉంటుందంటే 3 డైమెన్షనల్ ఫిగర్కి ఉంటుంది. 3 డైమెన్షనల్ ఫిగర్కి ఉంటుంది. అంటే ఒక క్యూబిక్ కానీ ఒక క్యూబాయిడ్ కానీ ఉంటుందన్నమాట. ఒక క్యూబిక్ కానీ ఒక క్యూబాయిడ్ కానీ ఉంటుందన్నమాట. సో ఇదేంటి మనకి క్యూబ్, ఇదేంటి క్యూబాయిడ్. ఒక క్యూబ్కి ఒక క్యూబాయిడ్కి మాత్రమే ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఉంటుంది. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? చుట్టూ ఉండే ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? చుట్టూ తీసుకునే ఏరియాతో పాటు పైన ఏరియా, కింద ఏరియా. సో మొత్తం అంత ఏరియా తీసుకుని మీకు ఏమవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది వాల్యూమ్. వాల్యూమ్ అంటే అది కూడా మనకి ఈ 3 డైమెన్షనల్ ఫిగర్గా ఉంటుంది. సో అది కూడా మనకి ఈ 3 డైమెన్షనల్ ఫిగర్గా ఉంటుంది. ఏంటి ఈ 3 డైమెన్షనల్ ఫిగర్ కంటే, ఇందు లోపల నేను ఇసుక కానీ, వాటర్ కానీ, లేదంటే కిరసనాల్ కానీ, పెట్రోల్ కానీ, ఇంకేదైనా పాలు కానీ, లేదంటే నీళ్ళు కానీ ఏదో ఒకటి వేసాను అనుకోండి. వేస్తే అది ఎంత కెపాసిటీ ఉంటుందో, ద మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ఏ 3 డైమెన్షనల్ ఫిగర్, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ వాల్యూమ్. అంటే ఇప్పుడు నేను ఇందులో చాక్ పీస్ డబ్బా అనుకోండి. ఈ చాక్ పీస్ డబ్బాలు ఎన్ని చాక్ పీస్లు పెడితే అది నిండుతుంది? దాన్ని మనం ఆ క్యూబ్ యొక్క వాల్యూమ్ అంటాం. సో ద మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ఏ 3 డైమెన్షనల్ ఫిగర్ ఈజ్ కాల్డ్ వాల్యూమ్ ఆఫ్ ది 3 డైమెన్షనల్ ఫిగర్. ద మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ఏ 3 డైమెన్షనల్ ఫిగర్. ఇప్పుడు ఈ క్యూబాయిడ్ ఉంది, అందులో నేను ఎంత ఇసుక వేస్తే అది నిండుతుందో దాన్ని వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అంటారు. సో వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ఏ 3 డైమెన్షనల్ ఫిగర్ ఈజ్ కాల్డ్ వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది స్క్వేర్. ఏంటి? స్క్వేర్. A polygon with 4 sides. A polygon with 4 sides is called quadrilateral. ఏదైతే పాలిగాన్ అంటే ఏంటి? క్లోజర్ ఫిగర్ సైడ్స్ ఉన్నదాన్ని పాలిగాన్ అంటారు. క్లోజర్ ఫిగర్ ఉండాలి, సైడ్స్ ఉండాలి, అలా ఉంటే దాన్ని పాలిగాన్ అంటారు. అలాంటి పాలిగాన్ కనుక 4 సైడ్స్ ఉంటే దాన్ని క్వాడ్రిలేటరల్ అంటారు. దాన్ని ఏమంటారు? క్వాడ్రిలేటరల్ అంటారు. మరి అలాంటి క్వాడ్రిలేటర్లోని అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండి, అన్ని యాంగిల్స్ ఈక్వల్ ఉండి, డయాగ్నల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి, దాన్ని మనం స్క్వేర్ అంటాం. దాన్ని ఏమంటాం? స్క్వేర్. స్క్వేర్ లేట్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్, అన్ని యాంగిల్స్ కూడా 90 degrees. ఇది 90, ఇది 90, ఇది కూడా 90. ఓకేనా? స్క్వేర్కి ఏముంటుంది? ఒక సైడ్ ఉంటుంది. సైడ్ని ఏ అనుకుంటే ఇది కూడా మనకి ఏ అవుతుంది, ఇది కూడా మనకి ఏ అవుతుంది, ఇది కూడా మనకి ఏ అవుతుంది. ఇప్పుడు మనం దీని పెరిమీటర్ కట్టాలనుకోండి. సో ఈ సైడ్ ప్లస్ ఈ సైడ్ ప్లస్ ఈ సైడ్ ప్లస్ ఈ సైడ్, అలాగా 4 సైడ్ని మనం యాడ్ చేస్తే ఎన్ని ఏలు ఉన్నాయి? 4 ఏస్ ఉన్నాయి. కలిపితే 4 అనేది పక్కన వస్తుంది, గుణిస్తే 4 అనేది పైన పవర్ వస్తుంది అనమాట. కనుక మనం కలుపుతున్నాం కనుక 4a. సో పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్, అంటే 4a. 4 ఇంటూ సైడ్ లేదా 4a అని చెబుతాం. మరి ఏరియా ఎలా వస్తుంది? ఏరియా ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ నేను ఇలా 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 ఎంతవరకు పెంచుతున్నాను? ఈ సైడ్ని ఏ వరకు పెంచుతున్నాను. అంటే ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. అంటే ఏంటి? సైడ్ ఇంటూ సైడ్, దాన్నే ఏ స్క్వేర్ అంటారు. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ లేదంటే ఏ స్క్వేర్. సో సైడ్ స్క్వేర్ అంటారు, సైడ్ స్క్వేర్. దీంతో పాటు ఇంకొకటి నేర్చుకోవాలి. ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడికి మనం డ్రా చేస్తే దీన్ని డయాగ్నల్ అంటారు. ఏమంటారు? డయాగ్నల్ డి అంటారు. సో స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఎలా వస్తుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఈఏ స్క్వేర్. మరి ఇది కావాలంటే ఇది యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి. ఇది ఎలా చేయాలి? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఉంటుంది అన్నమాట. కనుక సో హైపోటెనస్ స్క్వేర్ అవసరం లేదు మనకి, హైపోటెనసే కావాలి. కనుక రూట్ అటు సైడ్ వెళ్తుంది. సో ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్.
దీని ఎలా రాయొచ్చు, √2 ఇంటూ √a² రాయొచ్చు. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో √2 ఇంటూ a. ఇది డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్, చాలా ఇంపార్టెంట్. డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్, ఒక స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఇచ్చి ఏరియా అడుగుతాడు. ఓకేనా, లేదంటే ఒక స్క్వేర్ యొక్క ఏరియా ఇచ్చి డయాగ్నల్ అడుగుతాడు. సో మనం ఎలాగైనా సరే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో d = √2 ఇంటూ a, √2 ఇంటూ a. ఇది స్క్వేర్కి సంబంధించి. స్క్వేర్ సంబంధించి పెరిమీటర్ 4a, ఏరియా నుంచి a² అండ్ డయాగ్నల్ నుంచి √2a. ఇప్పుడు ఇదే విధంగా రెక్టాంగిల్ కూడా చూద్దాం. రెక్టాంగిల్కి ఏముంటుంది, లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, అంతే. సో ఏబిసిడి అని ఒక రెక్టాంగిల్ తీసుకుంటే నాకు దానికి లెంత్ వచ్చింది, బ్రెడ్త్ వచ్చింది. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. సో ఇప్పుడు దీని పెరిమీటర్ ఎలా వస్తుంది, ఈ సైడ్ L ప్లస్ ఈ సైడ్ B ప్లస్ ఈ సైడ్ L ప్లస్ ఈ సైడ్ B. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకేమొస్తుంది, L ప్లస్ L 2L వస్తుంది, B ప్లస్ B 2B వస్తుంది. సో కనుక 2 అనేది ఇక్కడ ఉంది కనుక దాన్ని బయట కామన్ తీసామనుకోండి, సో L లోపలికి వెళ్ళిపోతుంది, B కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అంటే పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 2 ఇంటూ L ప్లస్ B. బ్రాకెట్ని ఇంటూ అని చదువుతాం. పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ 2 ఇంటూ L ప్లస్ B. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, 2 ఇంటూ L ప్లస్ B. మరి దీని ఏరియా కూడా కావాలి కదా. దీని ఏరియా, ఈ లెంత్ని ఎంతవరకు పెంచుతున్నాం, అంత కొంత హైట్ వరకు పెంచుతున్నాం. అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్, LB. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఆర్ LB. ఇకపోతే డయాగ్నల్. సో డయాగ్నల్కి వచ్చేసరికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ L². సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చెప్పాను కదా. ఒక సైడ్ L², ఇంకో సైడ్ B². సో కనుక డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ √L² ప్లస్ B². డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, √L² ప్లస్ B². అంటే రెక్టాంగిల్కి పెరిమీటర్ 2 ఇంటూ L ప్లస్ B గుర్తుపెట్టుకోవాలి, ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్ గుర్తుపెట్టుకోవాలి, డయాగ్నల్ √L² ప్లస్ B² కూడా గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్యూబాయిడ్. ఇదిగోండి, ఇదే క్యూబాయిడ్. ఒకసారి మళ్ళీ డ్రా అవుతాం, నీట్గా డ్రా చేద్దాం. ఇది క్యూబాయిడ్. ఇప్పుడు ఈ క్యూబాయిడ్కి మనకి క్యూబాయిడ్ అనేది తీసుకుంటే ABCDEFGH అని నేమ్స్ పెట్టుకుంటే ఒక డస్టర్, మన స్కూల్లో లేదంటే ప్రైవేట్లో లేదంటే మనం కోచింగ్ సెంటర్లో మనం వాడుతున్న డస్టర్ ఉంటాం కదా, ఆ డస్టరే క్యూబాయిడ్. ఆ డస్టర్ ఏంటి, క్యూబాయిడ్. సో క్యూబాయిడ్కి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 8 8 వెర్టిసెస్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి వెర్టిసెస్, 8. అదేవిధంగా సైడ్స్, ఎడ్జెస్ అంటారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఎడ్జెస్ అంటారు. ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. అదేవిధంగా ఫేసెస్. సో ఇదొక ఫేసు, ఇదొక ఫేసు, పైన ఒక ఫేసు, కింద ఒక ఫేసు, వెనకాల ఒక ఫేసు, ఈ పక్కన ఫేసు. సో అంటే పైన కింద 2, ఈ సైడ్ని 2, నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ 2. అంటే టోటల్గా ఫేసెస్ అనేవి మనకి 6 ఉంటాయి. ఫేసెస్ ఎన్ని ఉంటాయి, 6. సో దీనికి మనకి ఆయిలర్ ఒక ఫార్ములా ఇచ్చారనమాట. ఏంటి ఆ ఫార్ములా ఏంటంటే చూడండి, ఇక్కడ V ప్లస్ F ఈజ్ ఈక్వల్ టు E ప్లస్ 2. సో వెర్టిసెస్ ఎన్ని ఉన్నాయి, 8. ఫేసెస్ ఉన్నాయి 6. సో 8 + 6 అంతా 14. సో 12 + 1 అంటే 8 + 6 ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి, సో 12. సో 12 + 2. 8 + 6 అంతా 14. 12 + 2 అంతా 14. అంటే దీన్ని యూలర్ అనే వ్యక్తి దీనికి మనకి ఇచ్చారనమాట. మీరు ఏ తీసుకున్నా సరే, క్యూబ్ తీసుకున్నా, క్యూబాయిడ్ తీసుకున్నా, ఇంకా ఏ 3 డైమెన్షన్ ఫిగర్, రెగ్యులర్ ఫిగర్ ఏ తీసుకున్నా సరే మనకి V + F = E + 2 అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకేనా. అయితే ఇది మనం ఒక హౌస్ అనుకుందాం, మన ఇంట్లో అనుకుందాం, మన హాల్ ఉంటుంది కదా. సో మన ప్రతి ఇంట్లో హాల్ ఉంటుంది కదా పొడవుగా. సో ఆ హాల్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఈ నవోదయ కానీ, సైనిక్ స్కూల్ కానీ, లేదంటే ఇంకా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏం అడుగుతారంటే, మీ హాల్లోని నేల మీద ఒక పరదా వేయడానికి ఏరియా కట్టని అంటారు.
సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ ఆఫ్ యువర్ హాల్? ఫ్లోర్ ఆఫ్ యువర్ హాల్ అంటే ఏంటి? ఇది లెంత్ ఉంటుంది, దీన్ని బ్రెడ్త్ అంటారు, దీన్ని హైట్ అంటారు. ఇప్పుడు ఒక నేల మీద నేను పరదా వేయాలి అంటే ఒక మ్యాట్ వేయాలి, ఫుల్ హాల్ నిండా కూడా మ్యాట్ వేయాలి అంటే నాకు ఫ్లోర్ ఏరియా కావాలి. ఫ్లోర్ ఎలా ఉంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫ్లోర్ అనేది ఇలా ఉంది అంటే ఏంటి? అది రెక్టాంగిల్ షేప్. సో కనుక రెక్టాంగిల్ ఏరియా ఎంత? లెంత్ ఇంటూ బ్రెడ్త్. అంటే ఒక రెక్టాంగిల్ ఏరియా మీకు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఆల్రెడీ నేర్చుకున్నారు కనుక ఈ క్యూబాయిడ్లో కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. దాన్ని ఏమంటారు? ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ ఆఫ్ ఏ హాల్. ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ ఆఫ్ ఏ హాల్. ఒక హాల్ యొక్క ఫ్లోర్ ఏరియా, హాల్ యొక్క ఫ్లోర్ ఏరియా. ఓకే, బాగానే ఉంది. సో మనం మ్యాట్ వేస్తాం అంత బాగా. ఇప్పుడు ఏంటంటే వాడు ఏమంటున్నాడంటే ఆ హాల్లోని 4 గోడలు ఉంటాయి కదా, ఈ 4 గోడలకి కలర్ వేయండి అంటున్నాడు. సో పెయింట్ వేయండి అంటున్నాడు. సో లేదంటే డిసెంబర్ వేయమంటున్నాడు. సో అంటే ఏంటి? మనం ఇప్పుడు కుట్టి కానీ ఏదైనా వేయాలంటే ముందు మనం ఏం తెలియాలి? ఆ 4 walls ఆఫ్ ఏ రూమ్ తెలియాలి. ఏరియా ఆఫ్ ది 4 walls ఆఫ్ ఏ రూమ్. ఏరియా ఆఫ్ ది 4 walls ఆఫ్ ఏ రూమ్. దీన్ని ఏమంటారు? లాటరల్ సర్ఫేస్ ఏరియా. మీకు ముందే చెప్పాను, స్టార్టింగ్లో చెప్పాను. సో చుట్టూ ఉండే ఏరియాని లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారని చెప్పాను. అంటే ఇప్పుడు మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా తెలిసినా ఒకటే, లేదంటే 4 walls ఆఫ్ ఏ రూమ్ అన్నా ఒకటే. లాటరల్ సర్ఫేస్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ అన్నా అంటే 4 walls ఆఫ్ ఏ రూమ్ అన్నా ఒకటే. మరి అది ఎలా వస్తుంది? ఈ రెక్టాంగిల్ ఏరియా, దీని వెనకాల ఉన్న రెక్టాంగిల్ ఏరియా, నెక్స్ట్ ఈ రెక్టాంగిల్ ఏరియా, దీని వెనకాల ఉన్న రెక్టాంగిల్ ఏరియా తెలియాలి. సో అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు మనకి చూడండి ఈ పెరిమీటర్నే నేను ఇంతవరకు పెంచుతున్నాను. అంటే పెరిమీటర్ ఏంటి? 2 into L plus B. అంతే కదా, కింద ఒక రెక్టాంగిల్ ఉంది కనుక పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 into L plus. ఆ రెక్టాంగిల్ నేను సమ్ హైట్ వరకు పెంచుతున్నాను. అలా హైట్ పెంచితే సో ఇదొక గోడ వచ్చింది, ఇదొక గోడ వచ్చింది, అటువైపు గోడ వచ్చింది, ఇటువైపు. అంటే పెరిమీటర్ దగ్గరే అంటే అంచుల దగ్గరే నేను ఇక్కడ గోడలు అయిపోయాను, ఇక్కడ గోడలు అయిపోయాను, ఇక్కడ గోడలు అయిపోయాను. ఎంతవరకు? హైట్ వరకు. ఆ హైట్తో మల్టిప్లై చేయండి, 2H into L plus B. ఇది ఏరియా ఆఫ్ ది 4 walls ఆఫ్ ఏ రూమ్. ఏరియా ఆఫ్ ది 4 walls ఆఫ్ ఏ రూమ్ గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ ది 4 walls ఆఫ్ ఏ రూమ్, లేదంటే దీన్నే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు వాడికి ఏంటంటే సో కిందన పైన మొత్తం అంతా కూడా పెయింట్ వేసేమన్నాడు. అప్పుడు మీరేం చేయాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా. మరి అది ఎలా వస్తుంది? మనం ఇప్పుడు ఏం వదిలిస్తాం? కిందన L into B వదిలిస్తాం, పైన L into B వదిలిస్తాం. అంటే ఈ 4 గోడల వైశాల్యానికి 4 walls ఆఫ్ ఏ రూమ్కి 2 into LB యాడ్ చేస్తే 2 into LB యాడ్ చేస్తే సరిపోద్ది. సో ఈ హెచ్తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుద్ది? సో H into L, HL, H into BB. సో కనుక LB ప్లస్ BH ప్లస్ HL. ఇది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఏమవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. సో అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రూమ్ ఆర్ హాల్. టోటల్ సర్ఫేస్ ఏ రూమ్ లేదంటే హాల్ అవుతుంది. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది క్యూబ్. ఏం నేర్చుకోవాలి? క్యూబ్. సో క్యూబ్ యొక్క ఇది సైడ్ ఏ, ఇది కూడా సైడ్ ఏ అవుతుంది, ఇది కూడా సైడ్ ఏ అవుతుంది. ఎందుకంటే క్యూబ్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే లెంత్ ఏ అవుతుంది, బ్రెడ్త్ ఏ అవుతుంది, హైట్ కూడా ఏ అవుతుంది అన్నమాట. సో కనుక క్యూబ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? సో ఈ గోడ పెరిమీటర్, ఈ గోడ పెరిమీటర్. సో ఇవన్నీ మనం యాడ్ చేయాలి. ఓకేనా? సో ఈ మొత్తం వైశాల్యం ఇది ఏ2 అలాగా మనకి 4 గోడలు ఉంటాయి. సో 4 గోడల వైశాల్యం ఎంత? A2 అంటే ఏంటి? 4A2. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. సో కింద ఏరియా పైన ఏరియా కూడా యాడ్ చేయాలి. అంటే ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా 6A2 అవుతుంది. 6A2 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4 గోడల వైశాల్యం. సో 4 walls రూమ్స్ ఏరియా, రూమ్ ఆఫ్ ఏ 4 walls అన్నమాట. 4 walls అంటే ఒక్కొక్క వాల్ A2 కనుక 4A2. మా టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కింద అనేది పైది కూడా, అంటే అదో 2A2 అంటే టోటల్ 6A2 అవుతుంది. మరి ఇక్కడ వచ్చేసరికి వాల్యూమ్ కూడా ఉందండి. వాల్యూమ్ అంటే ఏంటి? నేను ఎంత ఇసుక వేయాలి, ఎంత పంచదార వేయాలి, ఎంత నీళ్ళు వేయాలి, ఎంత పాలు వేయాలి, ఎంత పెట్రోల్ వేయాలంటే సో అంటే ఈ టోటల్ ఏరియాని కవర్ చేస్తుంది నేను వేసింది.
అలాగా సమ్ హైట్ వరకు ఎంత అయితే హైట్ ఉందో అంతవరకు నేను వేస్తాను. అంటే టోటల్ ఏరియాని హైట్తో మల్టిప్లై చేయాలి. ఏరియా అంటే ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. ఆ లెంత్ ఇంటూ బ్రెత్ని ఎంతవరకు? సమ్ హైట్ వరకు పెంచాలి. అంటే L ఇంటూ B ఇంటూ H. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. మరి ఇక్కడ ఏంటి వాల్యూము? ఈ ఏ స్క్వేర్ని మళ్ళీ ఇంకొక ఏ వరకు పెంచాలి. అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏమవుతుంది? ఏ క్యూబ్ అవుతుంది. ఏమవుతుంది? ఏ క్యూబ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ దీని డయాగ్నల్ ఫైండ్ చేయాలి, దీని డయాగ్నల్ కూడా ఫైండ్ చేయాలి. సో దీని డయాగ్నల్ ఏంటంటే D ఈజ్ ఈక్వల్ టు √L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్. సో చెప్పుకున్నాం కదా మనకి రెక్టాంగిల్ √L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్, ఎందుకంటే లెంత్ బ్రెత్ ఉంది, హైట్ లేదు. మరి దీనికి హైట్ కూడా ఉంది కనుక √L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్. మరి ఇక్కడికి వచ్చేసరికి డయాగ్నల్ ఏమవుతుంది? √A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ H స్క్వేర్. సో మొత్తం ఎన్ని ఏ స్క్వేర్లు ఉన్నాయి? 3 ఏ స్క్వేర్లు ఉన్నాయి కనుక √3A స్క్వేర్. సో D ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ √A స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే D ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ A. √3 ఇంటూ A. సో ఈ విధంగా మనం ఒక క్యూబ్ని కానీ ఒక క్యూబాయిడ్ యొక్క మనకి ఏరియా కానీ 4 వాల్స్ ఆఫ్ ఏరియా కానీ లేదంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ వాల్యూమ్ ఎంత కెపాసిటీ ఉందో ఈ విధంగా ఈజీగా ఫైండ్ చేయొచ్చు అన్నమాట. సో దీంతో పాటు మనకు ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, సర్కిల్స్ యొక్క పెరిమీటర్స్, ఏరియాస్ ఏంటో ఒక్కసారి చూద్దాం, ఎందుకంటే అవి కూడా ఇంపార్టెంట్. ఒక్కసారి చూద్దాం. మనకి ఈ పెరిమీటర్స్, ఏరియాస్లోని ఇంకా చాలా ఉంటాయి మనం నేర్చుకోవాల్సింది. కదా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, అవి మటుకు నేర్చుకోవాలి. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ గురించి నేర్చుకుందాం. సో ఫిగర్, పెరిమీటర్, ఏరియా, ఈ మూడింటి గురించి నేర్చుకుందాం. ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు అనుకోండి, ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఇస్తే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ కావాలంటే ఏకి ఆపోజిట్గా ఏ అనుకుంటే, బికి ఆపోజిట్గా బి అనుకుంటే, సికి ఆపోజిట్గా సి, అంటే ఇదంతా ఏ, ఇదంతా బి, ఇదంతా సి. అప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి, లేదంటే ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ అవుతుంది. మరి ఏరియా ఏమవుతుంది? మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు నేర్చుకున్నారు. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి అవుతుంది అన్నమాట. అదేవిధంగా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఇది ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది. దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. మరి దాని ఏరియాలో వస్తుంది, దాని పెరిమీటర్ ఏంటి? ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ అంటే 3A అవుతుంది. దాని ఏరియా చాలా ఇంపార్టెంట్, √3/4A స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, √3/4A స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఏంటంటే √3/4A స్క్వేర్. ఇక్కడ ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 3/2 ఇంటూ ఏ. అది మనకి అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హైట్ అడుగుతాడు, సైడ్ ఇచ్చేసి హైట్ అడుగుతాడు. అప్పుడు మనం ఈ ఫార్ములా డైరెక్ట్గా వేసి చేసేవచ్చు అనమాట. √3/2 ఇంటూ ఏ అని చేసేవచ్చు. ఇకపోతే ట్రయాంగిల్స్లో స్కేలిన్ ట్రయాంగిల్ అని ఉంటుంది ఒకటి. అంటే ఏ అనే సైడ్ తెలుసు మీకు, బి తెలుసు, సి తెలుసు, కానీ హైట్ తెలియదు. మీకేంటి ఇక్కడ హైట్ తెలుసు. ఇక్కడ హైట్ తెలుసు కనుక మీరు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇస్తారు. ఒకవేళ హైట్ తెలియకపోతే సార్ అప్పుడు ఏంటి సార్ అంటే పెరిమీటర్ ఇదే అవుతుంది. సో P = A + B + C, సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్. మరి హైట్ తెలియకపోతే ఏరియా ఏమవుతుందంటే √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C అవుతుంది. మరి ఈ ABC మీకు ఆల్రెడీ సైడ్స్ అని తెలుసు. మరి S అంటే ఏంటి సార్ అంటే, S అంటే అన్ని సైడ్స్ పెరిమీటర్ ఉంది కదా, దాన్ని సగం చేయాలి, ఆఫ్ చేయాలి. అంటే పెరిమీటర్లో ఆఫ్ అన్నమాట, పెరిమీటర్లో ఆఫ్. అలా చేస్తే మనకి స్కేలిన్ ట్రయాంగిల్ ఏరియా అనేది వస్తుంది. ఇక మీరు నేర్చుకోవాల్సింది క్వాడ్రిలేటరల్. ఒక క్వాడ్రిలేటర్ ఏరియా కావాలంటే ఇది డయాగ్నల్. ఈ డయాగ్నల్కి ఒక హైటు h1 ఇంకో హైటు h2 గీసినట్లయితే అప్పుడు దీని ఏరియా ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ
D ఇంటూ H1 ప్లస్ H2. ఇది క్వాడ్రిలేటరల్ ఏరియా. అంటే మీకు ఇస్తాడు, డయాగ్నల్ ఇస్తాడు, ఆ డయాగ్నల్ మీద 2 హైట్లు ఇస్తాడు, అప్పుడు మీరు ఈ ఫార్ములా వేసి చేయాలి. ఓకేనా? ఇకపోతే మనకి రాంబస్లో ఏముంటుంది? సో డయాగ్నల్ D1 ఉంటుంది, ఇంకొక డయాగ్నల్ D2 ఉంటుంది. సో అంటే రాంబస్ ఏరియా కావాలి అంటే హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2, ఇది రాంబస్ ఏరియా. ఇకపోతే మీకు ట్రెపీజియం ఉంటుంది. ట్రెపీజియంలో ఇది A అవుతుంది, ఇది B అవుతుంది. ఈ రెండింటికి డిస్టెన్స్ మనకి H అవుతుంది. అప్పుడు మనకి దీని ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ H ఇంటూ A ప్లస్ B అవుతుంది. ఇంకా లాస్ట్ మీరు నేర్చుకోవాల్సింది అంటే సర్కిల్ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సర్కిల్. ఇంకా ప్యారలోగ్రామ్ కూడా ఉందండి. సో ప్యారలోగ్రామ్లో ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. అప్పుడు ఏరియా బేస్ ఇంటూ హైట్ అవుతుంది. మరి ఇంకా లాస్ట్ మనం నేర్చుకోవాల్సింది అంటే సర్కిల్ ఏరియా మీ అందరికీ తెలుసు, పై ఆర్ స్క్వేర్. సర్కిల్ సర్కంఫరెన్స్ ఉంటుంది, అంటే చుట్టూ మొత్తం ఎంత ఉందనేది అంటే 2πr. సో ఇక్కడ పై వాల్యూ మనం ఎంత తీసుకోవాలి? సమ్స్ చేసినప్పుడు 22/7 చేసుకోవాలి. ఇలాగైతే సమ్ ఈజీగా ఉంటుంది అన్నమాట. సో పై వాల్యూ 22/7 తీసుకొని చేస్తే ఈజీగా ఉంటుంది. సో ఇదండి మనకి. సో ఈ పెరిమీటర్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటర్స్, సర్కిల్స్ మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి సంబంధించిన టాప్ 20 మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి నేను రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిజంగా చెప్తున్నాను, జూమ్ క్లాస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి, ఎందుకంటే అన్నీ కూడా షార్ట్ కట్స్లోనే చేస్తాము. సో డైలీ 100 బిట్స్, డైలీ 100 ఆర్ 200 బిట్స్, డైలీ 200 బిట్స్, అలాగా 5 days. సో చూడండి, డైలీ 200 బిట్స్ 5 days అంటే 2 hours మాత్రమే. 2 hours అంటే ఎంత అండి? 120 minutes. 120 minutesలో 200 బిట్స్ అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో అలాంటిది 120 minutesలోనే 200 బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, సో మీ అందరికీ అర్థమయ్యే విధంగా అన్ని షార్ట్ కట్స్లోనే ఎలా లాజికల్గా చేయాలి, ఎలా ఎలిమినేషన్ చేయాలి, ఇవన్నీ మీకు చాలా చాలా బాగుంటుందండి. సో మీకు మనకు జూమ్ క్లాసెస్ కావాలంటే సో కింద స్క్రోలింగ్ అవుతున్న ఆ నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో 12వ తేదీ నుండి మనకి జూమ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో 3 గంటల నుండి 5 వరకు, మధ్యాహ్నం 3 నుండి 5 వరకు. ఆ టైంలో అందరూ ఖాళీగా ఉంటారు, సో అందరూ పడుకుంటారు. మనం మాత్రం సో సమ్స్ని ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? మనం పడుకోకుండా సమ్స్ని ప్రాక్టీస్ చేస్తాం. సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో పండగ ఉంది కదా అని కాదు, పండగ అయినా సరే 3 నుండి 5 వరకు మనకి ఖాళీ. సో కనుక 3 to 5 అనేది మీ అందరికీ ఫ్లెక్సిబుల్ టైం కనుక ఆ టైంలో మీరు జూమ్ క్లాస్ అనేది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో రిజిస్ట్రేషన్ వెంటనే చేసుకోండి. ఓన్లీ 99 మాత్రమే, నాతో కలిపి 100 మంది. సో జూమ్ క్లాసెస్ ఓన్లీ 100 మంది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు కనుక 3 నుండి 5 సో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినందుకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.